హలో ఫ్రెండ్స్, మన చిన్నప్పటి ఫేవరెట్ బొమ్మలు ఊడి, బజ్ లైట్ ఇయర్ గుర్తుండే ఉంటారు కదా. టాయ్ స్టోరీ 4th ఇక ఈ సిరీస్ అయిపోయింది అనుకున్న టైంలో మన పిక్సర్ వాళ్ళు మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో టాయ్ స్టోరీ 5 అయితే థియేటర్స్ లోకి అయితే తెచ్చారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి. అసలు ఈ పార్ట్ లో అంత స్పెషల్ ఏముంది? ఈసారి ఈ బొమ్మలు ఎవరితో యుద్ధం చేస్తున్నాయో తెలుసా? మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్ తోనే. ఈ వీడియోలో టాయ్ స్టోరీ 5 లోని క్రేజీ ఎలిమెంట్స్ ఏంటో క్లియర్ గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సాధారణంగా ప్రతి పార్ట్ లోను ఏదో ఒక చెడ్డ బొమ్మ విలన్ గా అయితే ఉంటుంది. కానీ 5వ భాగంలో విలన్ ఏ బొమ్మ కాదు, టెక్నాలజీ. ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మానేసి పొద్దున్న లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్స్, ఐప్యాడ్స్ అండ్ ట్యాబ్స్ అందులో ఆడుకునే గేములకి అయితే అతుక్కుపోతున్నారు. ఈ సినిమాలో మన హీరో బోని అనే అమ్మాయి కూడా సరిగ్గా ఇలాగే ఫోన్లకి, స్క్రీన్లకి అయితే ఎడిక్ట్ అయిపోతుంది. దాంతో ఉడి, బజ్ అండ్ గ్యాంగ్ ఒక పెద్ద సమస్యలు అయితే పడతారు. పిల్లలు అటెన్షన్ ని టెక్నాలజీ నుండి మళ్ళీ తమ వైపు తిప్పుకోవడానికి బొమ్మలన్నీ కలిసి చేసే ప్లాన్స్, అడ్వెంచర్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా పీక్స్ లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఊడి క్యారెక్టర్ కి వాయిస్ ఇచ్చిన లెజెండరీ యాక్టర్ టామ్ హూక్స్ తన వాయిస్ తో థియేటర్స్ లో అందరినీ ఏడిపించేశారు. డిజిటల్ వరల్డ్ ని తట్టుకోవడానికి ఈ బొమ్మలు టేక్ లోకంలోకి ఎంటర్ అవ్వడం, అక్కడ జరిగే చేత్ సీన్స్ విజువల్ వండర్ అనే చెప్పాలి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా కళ్ళు చెమర్చేలా క్లైమాక్స్ అయితే డిజైన్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ డిజిటల్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు, ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలతో కలిసి చూడవలసిన పర్ఫెక్ట్ మూవీ ఇది. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని క్రేజీ హాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ హేమంత్.